ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ బ్లాగ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఈరోజు మా సిఎస్డి మొత్తం డిపార్ట్మెంట్ అందరి సెక్షన్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. హాయ్ హాయ్ సత్యజిత్. ఇది లాస్ట్ రికార్డ్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సెమిస్టర్. కాగ్నిల్ ఉంది, కమ్యూనికేషన్ టెస్ట్ ఉంది. ఇప్పుడు ఏదో సిస్టమ్ చెక్ చేస్తుంది గైస్. మొత్తం హాస్టలే మార్చేసి పడేసిరుగా. హలో సో ఈరోజు సెకండ్ వ్లాగ్ అనమాట. మాకు ఇప్పుడు ఎక్స్టర్నల్స్ నడుస్తున్నాయి. రేపు సెకండ్ ఎక్స్టర్నల్ ఉంది, దట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. ఈరోజు కంప్యూటర్ నెట్వర్క్స్ అయిపోయింది. ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఇప్పుడు టైం 9 అనమాట. 9:07 తిని బయట తిరుగుతున్నాము. ఎవరు లేరు, మేము తప్ప. అమానుషమైన చోటు ఇది. ఈమెకి రేపు ఏం లేదు, సో చాలా చిల్లు ఉంది. మీకేంటి, మీకు ఎగ్జామ్ ఉంది, మీరు ఎట్లా వస్తే నాకెందుకు, నేనైతే చిల్ అవుతా అని ఉంది ఈ మనిషి. అసలు ఏం చేసింది తెలుసా? యాక్చువల్గా ఏం చెప్పిందంటే, ఇక్కడ కూర్చొని అరే ఏదన్నా ఓపెన్ చేసి ఇక్కడ ఇట్లా ఫైల్స్ ఓపెన్ చేసి చదువుకుందామని చెప్పి చూసింది. ఓపెన్ చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ తప్ప ఏది ఓపెన్ అయితే లేదు గైస్. మళ్ళీ ఈరోజు తెలుసు క్లౌడ్ ఫ్లేర్ డౌన్ అయిపోయింది, చాట్ జిపిటీ ఓపెన్ అవుతలే, పర్ప్లెక్సిటీ ఓపెన్ అవుతలే. అది ఓపెన్ అవుతలే అని చెప్పి నేను భయపడి వెళ్ళి రెడిట్లో అడిగిన అనమాట. ఇట్లా ఏం ఓపెన్ అవుతలేదు, హౌ am I supposed to live my life అని అంటే, నో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ ప్రాబ్లమ్, ఎవరికి ఓపెన్ అవుతలేదు అవన్నీ అని చెప్పింది. అయితే ఓకే నేను ఒక్కదాన్నే కాదా, అందరూ బాధితులేనా అని చెప్పి అప్పుడు సంతోషపడ్డా. సో అండ్ నాకు గ్రోక్ AI దొరికింది అనమాట. సో విన్ ఫర్ అస్. ఇప్పుడు వెళ్ళి రాత్రి అంతా పడుకోకుండా జాగారం చేసి చదువుకుంటాం అనమాట మేము. నేను పండుకుంటా గైస్, మంచిగా పడుకో. రూమ్ ఆడ దట్ సెక్యూరిటీ రూమ్. ఆ రూమ్ కి మీద దర్ ఇస్ అ కెమెరా అనమాట, CCTV కెమెరా. అన్ని వాడతారు ఇవైతే. అయితే ఆ CCTV కెమెరా చూసిన తర్వాత లోపల ఆ డోర్ లోపల ఆ మానిటర్ అదంతా కనిపిస్తుంది అనమాట, CCTV ఏం చూస్తుందో. అయితే నేను ఏమనుకున్నా, ఇక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటే మంచిగా వస్తుంది అని చెప్పి నేను మోహనాన్ని పిలిచి, మోహనా అది నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళి లోపల వీడియో తీయు అని అన్నా. అసలు వచ్చింది తెలుసా, నేను పెడతా ఇక్కడ వీడియో. కామెడీ అసలు ఈ ఐడియా కూడా వస్తుందా అని చెప్పి. నాకు ఎందుకు వచ్చిందని కదా, మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి మీరు. ఓకే, ఇది మా హాస్టల్. లెట్స్ గో గైస్, లెట్స్ గో. వీ హ్యావ్ టు గో అండ్ స్టడీ. అసలు ఏదో ఎంత చదువుకుంటున్నట్టు మళ్ళీ బిల్డప్. ఏంది న్యూస్ న్యూస్ ఇంకా ఏమన్నా ఇవే. నైస్ నాన్న, నైస్. ఆడుకో అది తిండి పెడుతుంది కదా, ఆడుకో. ఇప్పుడు 9:30 అవ్వగానే అమ్మాయిలు నడవని అంటారు మమ్మల్ని. వీ హ్యావ్ టు గో. అప్పటి వరకు మేము చిల్ అవుతాం మేడం. ఎందుకు ఇప్పుడు మీదికి వెళ్ళి ఎవరు చదువుతాడు కదా, ఉండాలి తరన్నా కదా అంట. ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப கஷ்டம் ப்ரோ. హలో గైస్, సో మాకు ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ అయిపోయింది అనమాట. సక్సెస్. నీది మోహన గీతిక? విత్ అడిషనల్. విత్ అడిషనల్. అదేదో పెద్ద ఘనత సాధించినట్టు విత్ అడిషనల్ అని చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే రాత్రి 3కి లేచి ఆ ల్యాబ్ చెయ్యాలి అని అంటే ఇట్ ఇస్ వెరీ టఫ్ అసలు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎవరు వచ్చి ఏం కరెక్షన్ చేసి ఏది లేదు అని అడుగుతారో అర్థం కాదు. సో కష్టపడి అయితే చేసినాము. ల్యాబ్ అయిపోయి ఇంకా 2 ల్యాబ్స్ ఉన్నాయి. 2 ఎక్స్టర్నల్స్ అయితే ఈ సెమ్కి ఎక్స్టర్నల్స్ అయిపోయినట్టు. అండ్ రేపు హాలిడే అంటే మాకు ప్రిపరేషన్ డే. దాని తర్వాత ఫ్రైడే సాటర్డే వీ హ్యావ్ ల్యాబ్ అనమాట, ఇంకా 2 ల్యాబ్స్. సో యా మోహనా బాయ్ చెప్పు. కదా వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ? ఒక భారం దిగిపోయింది, ఇంకా 2 బట్ లైట్ చదువుకోవచ్చు. అది మా హాస్టల్.
హాయ్ గైస్, సారీ ఇట్లా నేను కనిపిస్తున్నా, బట్ ఇది ఒక ఇంప్రాంప్టు అనమాట. దిస్ పెద్ద మనిషి హియర్. ఇప్పుడు అక్కకి టెస్ట్ ఉంది. ఏం టెస్ట్ అక్క? కాగ్నిజెంట్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంది. అయితే హాస్టల్లో మొత్తం సౌండ్స్ వస్తాయి కదా, సో ఆ సౌండ్స్ రాకుండా ఒక రూమ్ కావాలి మాకు. సో మా హాస్టల్లో ఒక రూమ్ ఖాళీ ఉంది, అంటే ఒక రూమ్ కాదు 10 రూమ్స్ ఖాళీ ఉంటే వాటిలో మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి అక్క వాళ్ళకి చెప్పారు. చాలామంది అక్క వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి చెప్పారనమాట. నేను వచ్చే అసలు ఈ రూమ్స్ అన్నీ నాన్ అటాచ్డ్ ఉంటుండే. వాహ్, ఇంత మంచి చేసిర్రు. మా రూమ్స్ ఏమో పాతగా ఉంటే కలర్ అసలు ఎంత బాగుంది, మా తెల్ల తెల్ల గోడలు మస్తు ఉన్నాయి ఈ రూమ్లో అయితే. సో యా, అది దానికోసం వచ్చినాం అనమాట. అక్క పాపం టెన్షన్ పడుతుంది, నేనేమో బ్లాగ్ తీస్తున్నా. దిస్ ఈస్ ద వాక్వే. లుక్ ఎట్ ఇట్ బ్రో, లుక్ ఎట్ దిస్. మొత్తం హాస్టలే మార్చేసి పడేసిరుగా. ఇప్పుడు అక్క వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు గైస్, వాళ్ళకి రూములు కావాలని. రూములు వస్తాయి కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా అవుతుంది అని చెప్పి అక్కడ దోబీ ఉంది, బట్టలు తీసుకుంటున్నారు అందరూ. ఎంత బాగుంది అసలు ఇది. అమ్మ అసలు మా రూమ్లో ఏం పనికిరావు దీని ముందు. ఎంత బాగున్నాయి అని. రేపు నాకు నోట్ చేసే ఎగ్జామ్ ఉంది, సో ఆఫ్టర్ దిస్ విల్ గో. టెన్షన్లో ఉంది. అక్క నీ ఫీలింగ్స్ చెప్తా. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు థింక్? క్యాపిటల్ P @ అక్క సిస్టమ్ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మేము 4th ఇయర్ పోయిన తర్వాత మాకు తెలియాలి కదా ఏంది అని చెప్పి. వ్లాగ్ టైటిల్ ఇదే పెడతా. అయితే ఇప్పుడు ఏదో సిస్టమ్ చెక్ చేస్తుంది గైస్ అక్క, ఏదో అవ్వట్లేదంట. 6కి కమ్యూనికేషన్ రౌండ్ ఉందంట, అది సిస్టమ్ చెక్. ఏందక్క ఈ సిస్టమ్ చెక్? సపరేట్గా పోయి చెక్ చేయాలా? రూమ్కి వెళ్ళిపోతుంది. ఇది లాస్ట్ రికార్డ్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ దిస్ సెమిస్టర్. లాస్ట్ ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనమాట. ఈరోజు మాకు బీడిఏ అండ్ రసజ్ఞ వాళ్ళకి ఈజ్ నోట్ చేస్. అసలు అంత ఆగమంగం అవుతున్నారు గైస్ వీళ్ళంతా. హాయ్ అంకిత్, ఎట్లా నేర్చుకున్నావు? అయిపోయిందా నోట్ చేస్? నాకు ఒక జూనియర్ ఒక ఫ్లవర్ ఇచ్చాడు అనమాట, ఇది కింద పడేసిండి. నేను అది అభిషేకం చేసిన పువ్వు అంట, పడిపోయింది. అక్కడ చామంతి పువ్వు కనిపిస్తుంది కదా, అది. ఏం కాదు అంకిత్, అవుతుంటాయి అప్పుడప్పుడు. ఎగ్జామ్ పాస్ అవుతాలే. హాయ్ సత్యజిత్, అందరితో ఒకటే దగ్గర ఏమో వాళ్ళ గురించి నాకు తెలియదు. యూ ప్రిపేర్డా? ఎస్, బీడియే కదా. ఇంకా మనోజ్ హాయ్. నన్ను లేదు సాయి కీర్తి, మేము కూడా తీస్తాం నిన్ను, నువ్వు నించో, నీ వీడియో నేను తీస్తా అని చెప్పి ఎవరు తీయట్లేదు. హాయ్. ఇట్లా టెన్షన్ పడుతున్నారు వీళ్ళంతా. హాయ్ నందిని, అలాంటి వాళ్ళని తీయను నేను, ఇట్స్ ఓకే. హాయ్. ఇదంతా నాదే గైస్. ఇప్పుడు ఇస్తున్నా నా వీడియో. చదువుకొని బ్లాగింగ్ చేయాలి. హాయ్. ఇలాంటి వాళ్ళతో వేస్ట్ అంట. మనరమ్మను గైస్. ఇప్పుడు మనం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ బ్లాగ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఈరోజు మా సిఎస్డి మొత్తం డిపార్ట్మెంట్ అందరు సెక్షన్స్కి ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. నేను ఒక్కదాన్ని ఏం పని లేకుండా అందరు చదువుకుంటున్నారు. ఎందుకంటే మాకు అన్నీ వచ్చి గైస్. కెమెరామెన్ అంతే. అక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ
నువ్వు మాట్లాడొద్దు. వీడియో తీయమంటే అరే ఈ వీడియో తీయమంటే వీడియో తప్ప అన్ని తీసింది. వీడియో నక్కలేదు. వీడియో ఎక్స్టర్నల్ అయిపోయింది ఇప్పుడే. వాట్ ఇస్ దట్ కాల్డ్? బీడీ ఎక్స్టర్నల్. వైవాకి చాలా టైం అయిందన్నమాట. హౌ డిడ్ యూ రైట్ యువర్ నోట్ చేసి ఇట్లా అనుకో చూపియాలా? సరే సరే నైస్. హలో ఎక్స్క్యూజ్ మీ, హౌ డిడ్ యూ రైట్? నైసా? యూ వెరీ నైస్. ఆమె కొంచెం బిజీలో ఉంది. ఇట్స్ ఓకే. ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు గైస్. అసలు క్యాంపస్ అంతా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఎవరు రాసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు. సరే ఇంకా లెక్చరు ఎవరిది పెళ్ళి ఇప్పుడు అయిపోయింది. ఎక్స్టర్నల్స్ అయిపోయినాయి మొత్తం. అండ్ గైస్ వీడియో చేస్తున్నది. ఓకే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నా. ఐ టోల్డ్ యూ రైట్, ఇది నా బర్త్డే డ్రెస్ అని. ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోటోలు దిగాలి. ఇప్పుడు మోహన్ తిన్న తర్వాత నా కోసం వచ్చి ఫోటోలు దింపింది. అన్నీ విచిత్ర రకమైన ఫోటోలు. నేను ఏ పోజ్ అంటే ఆ పోజ్ పెడతా చూడండి. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీ హ్యావ్ సెమ్ ఎగ్జామ్స్. ఎప్పటి నుంచి? 25th ట్యూస్డే నుంచి మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వరకు ఉన్నాయి. సో అంతే ఈ వ్లాగ్కి. ఐ ట్రై టేకింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో యా, బాయ్.